దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మ్యామ్, ఎర్లీ డివోర్స్ అంటే ఒకప్పుడు డివోర్స్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు డివోర్సెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ అప్పట్లో పిల్లలు కూడా పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళు కాదు. బాగా వాళ్ళ కెరియర్ వైజ్ గా కానీ అది చాలా ఇంపాక్ట్ అయ్యేది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలు చాలా లైట్ తీసుకుంటున్నారు. సో మనం పిల్లల మీద ఈ ఎర్లీ డివోర్స్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అలాగే ఇది ఎలా మంచి వేలోకి తీసుకెళ్తున్నట్టుందా, లేకపోతే రాంగ్ వేలో మనమే తీసుకెళ్తున్నట్టుందా? అవును, ఇప్పుడు ఇదే మనకి జరుగుతున్న ట్రెండే అది. డివోర్స్ డివోర్స్ డివోర్స్. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కాదు. అంటే అదే మనిషి మీద పెళ్లికి ముందు ఒక అభిప్రాయం, పెళ్ళి అయిన తర్వాత అభిప్రాయాలు మారిపోతాయి. అంటే పెళ్లికి ముందు ఏవేవో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్ లో కూడా, ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి వీళ్ళకి. అదేంటంటే బిఫోర్ మ్యారేజ్, అది లవ్ మ్యారేజ్ అయితే మరి ఎక్కువగా ఉంటున్నాయి ఎక్స్పెక్టేషన్స్. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా త్వరగా ముహూర్తాలు పెట్టుకోకుండా ఒక 6 months గ్యాప్ తీసుకుని మాట్లాడుకుని తర్వాత ఇష్టపడి దాన్ని కూడా మేము లవ్వే అని చెప్పుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఒక రకంగా లవ్, ఒక రకంగా అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి అభిప్రాయాలన్నీ మారిపోతున్నాయి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఒక రేంజ్లో ఉండబట్టి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ప్లస్లు చూసి వీళ్ళు ఇలాగా ఫిక్స్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి మనిషిలో అన్ని ప్లస్లే ఉంటాయా? ఇప్పుడు ఒక మనిషి అందంగా ఉంది లేకపోతే అందంగా ఉన్నాడు అంటే ప్రతి ఒక్క పార్ట్ అందంగా ఉంటుందా? అందంగా ఉన్నాడు అని చెప్పుకోవాలంటే అన్ని బాగుంటేనే అందమా? కానే కాదు. కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, మూతి బాగుంది, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, హైట్ బాగున్నాడు, కాళ్ళు అన్ని బాగుంటాయి. నిజంగా చూడండి, వాళ్ళు అసలు బాగోరు, వాళ్ళు అసలు అందంగా ఉండరు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే అన్నీ బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాడు, లేకపోతే చాలా అందంగా ఉంది. బిఫోర్ మ్యారేజ్ చాలా అట్రాక్షన్ ఉంటుంది దానివల్ల. ఆ అట్రాక్షన్ వల్ల వీళ్ళు స్వీట్ గా మాట్లాడుకోవటము, మొహమాటపు తెర అనేది ఒకటి ఉంటుంది. ఆ మొహమాటపు తెరకి అవతల యువతల ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే కలిసి జీవించరు కదా అప్పుడు. ఆ మొహమాటపు తెరలో ఉండి, అట్రాక్షన్ అనే తెరలో కూడా ఉండి అలా పైపైన మాట్లాడుకుని ఆ ప్లస్లన్నీ నచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు బాగున్నావు, నీ నవ్వు బాగుంది, నీ జుట్టు బాగుంది, నీ చేతులు బాగున్నాయి, నువ్వు నడిచే స్టైల్ బాగుంది, లేకపోతే నువ్వు ఖర్చు పెట్టే విధానం బాగుంది, ఇలా ఏదో ఒకటి అన్నీ బాగున్నాయి అని చెప్పి అట్రాక్ట్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళి జరిగిన తర్వాత కలిసి ఉండటం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు అలాగే ఉంటారా ఇంట్లో? లేదు, ఫుల్ సూట్లో ఫుల్ బట్టల్లో ఉండి నీట్గా తలదూకుని, లేకపోతే ఇప్పుడు మంచిగా హెయిర్ ఓపెన్ చేసుకుని లిప్స్టిక్లు వేసుకుని అలా ఉండరు కదా. ఇల్లు అన్న తర్వాత ఇంట్లో ఎలా ఉంటారు? చాలా నార్మల్గా ఫ్రీగా ఉంటారు. అప్పుడు అంత అందం నీకు కనిపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అందం విషయంలోనే నువ్వు డిస్సాటిస్ఫై అవ్వు అనుకుందాం. మ్యారేజ్కి ముందు చాలా ఇష్టపడ్డావు అదే అందాన్ని, మ్యారేజ్ అయ్యాక నీకు అంత అందం కనిపించట్లేదు. అప్పుడు నువ్వు ఒక స్టెప్ డౌన్ అవుతావు. నువ్వు అరే నేను అంత అందంగా ఉన్నాడు లేకపోతే ఉంది అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడేంటి ఇలా కనిపిస్తుంది లేదా కనిపిస్తున్నాడు అని అనుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కటి తీసుకుంటే దగ్గరగా చూస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, దూరంగా ఉన్న కొండలు కార్పెట్ లాగా కనిపిస్తాయి ఆ గ్రీనరీ తోటి. అదే మీరు దగ్గరకు వెళ్ళండి, అక్కడ కూడా ముళ్ళు, రాళ్ళు, కొండలు, పెద్ద చెట్లు, చిన్న చెట్లు, రకరకాల అప్ అండ్ డౌన్స్, మట్టి భాగాలు అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు అందుకే చెప్తారు దూరపు కొండలు నునుపు అని. ఇది కూడా దాని కిందకే వస్తుంది. దగ్గరగా చూస్తే కదా అందులో ఉండేవన్నీ కనిపించేది. ఇప్పుడు అతను ఉన్నాడు అనుకోండి, అతను ఒక వస్తువు తీసిన చోట పెట్టడు, లేకపోతే పిలవగానే పలకడు, ఒకసారి రా అంటే రాడు. ఆ అమ్మాయి అయినా సరే రాలేదని అనుకోండి, అప్పుడు అతనికి మైనస్ కనిపిస్తుంది. ఆ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఇరిటేషన్స్ పెరుగుతూ ఉంటాయి. పెళ్లికి ముందు ఎంత ఇష్టపడ్డాము, ఒకళ్ళ విషయాన్ని ఒకళ్ళు గౌరవించుకున్నాము. ఇప్పుడు ఏంటి, పిలవగానే రారు అంటున్నాను. ఎందుకంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పిలవగానే రావట్లేదు, పలకట్లేదు, అడిగింది వెంటనే ఇవ్వలేకపోతుంది. ఇలా డిసప్పాయింట్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అంటే తన ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూ పోతుంటాయి. ఇలా ప్రతి ఒక్కటి తీసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవ్వలేకపోతుంటారు. ఈ లోపల టైం పాస్ అయింది అనుకోండి, పిల్లలు పుడుతూ ఉన్నారనుకోండి, ఏది కూడా వీళ్ళ అసంతృప్తిని వాళ్ళు బీట్ చేయలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది, డివోర్స్కి దారితీస్తుంది. ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా వీళ్ళకి అవేమి అడ్డం రావు. నీకు నాకు కుదరటం లేదు, ఇప్పుడు ఈ కారణాలతోనే ఎక్కువ విడిపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఎంతో పెద్ద పెద్ద గొడవలు అయితే తప్ప అప్పుడు కూడా డివోర్స్ అయ్యేవి కావు. ఎక్కడైనా వదిలిపెట్టేసుకునేవారు. కోర్టుల వరకు వెళ్ళి డివోర్స్ అనేవి తీసుకునేవారు శాతం చాలా తక్కువ ఉండేది. విడిపోయేవారు అంతే.
నీతో నాకు కుదరదు అని చెప్పి విడిపోవడము, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడము, ఏదైనా జాబ్ చూసుకోవడము, పిల్లలు ఉంటే సాధారణంగా తల్లే తీసుకెళ్ళి పెంచడము, లేదంటే ఇంకా ఇద్దరు చెరొక బిడ్డని తీసుకెళ్ళడము. సాధారణంగా తల్లి దగ్గరే పిల్లలు ఉండేవారు, ఎందుకంటే తనకి మళ్ళీ తన పేరెంట్స్ సపోర్టింగ్గా ఉండేవారు. ఎందుకు అని అంటే తండ్రి దూరం అయ్యి ఆ పిల్లలు బాధపడకుండా ఫ్యామిలీ సపోర్ట్ చేసేవారు అమ్మాయికి. అలా వాళ్ళ పెరుగుదలలో ఆ పిల్లలు బాగానే పెరిగేవారు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే మీరు అడిగిన దానికి నేను కొంచెం రివర్స్ చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అలా చెప్పేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేక మానసికంగా చాలా కృంగిపోతున్నారు. తల్లిదండ్రుల డివోర్స్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనే చెప్పాలి ఇప్పుడు పిల్లలు. ఒకప్పుడు ఎప్పుడు కూడా ఏ పిల్లలు తల్లిదండ్రులు విడివిడిగా ఉంటే యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళకి అమ్మా నాన్న ఇద్దరు కావాలి, వాళ్ళ దృష్టిలో ఇద్దరు సమానమే. పుట్టిన దగ్గర నుంచి ఇద్దరు మంచిగా పెంచుతారు, ఇద్దరు దగ్గరికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇద్దరు కావాలి. ఎంత పెద్ద అయినా సరే పిల్లలకి అమ్మా నాన్న సమానమే. భార్యాభర్తలకే వేరువేరుగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు బట్టి. పిల్లలకి అవేమీ తెలియదు కాబట్టి ఎప్పటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిందే. అది వీళ్ళు గ్రహించరు. అరే పిల్లల్ని మనం బాధ పెడుతున్నామే అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఆలోచించట్లేదు. అయితే ఇలా డివోర్స్ అయిపోయిన వాళ్ళ సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు మానసికంగా ఎదగటం లేదు, ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, లైఫ్ లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఒకప్పుడు తీసుకుంటే మంచి చెడ్డ చెప్పే పెద్దవాళ్ళు కూడా ఉండేవారు. అప్పుడు సమాజ పరిస్థితులు కూడా వేరుగా ఉండేవి. ఎందుకంటే చూసా వాళ్ళ నాన్న వదిలేశాడంట, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను వదిలేసిందంట, ఇలాంటి మాటలు కూడా బయట అక్కడక్కడ వినిపిస్తూ ఉండేవి. వినిపించినప్పుడు ఆ పిల్లలు కూడా ఆ మాటలు తట్టుకోలేకపోయేవారు. ఇంటికి వచ్చి చెప్పడం, బాధపడటం, అమ్మమ్మలు తాతలు అమ్మలు దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళకి మళ్ళీ సరి చేసి చెప్పడము, ఎందుకు విడిపోయామో కూడా చెప్పి వాళ్ళని సజావుగా సక్రమంగా పెంచగలిగే స్థితి అప్పుడు ఉండేది. ఇప్పుడు అలా లేదు. మహా అయితే సిల్లీ రీజన్స్ మహా అయితే అమ్మమ్మలు కాసేపు పెంచగలుగుతున్నారే కానీ ఇటువంటివన్నీ వాళ్ళకి నేర్పే స్థితిలో అమ్మమ్మలు కూడా ఉండటం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మోడర్న్ అయిపోయారు. ఎంత చెప్పినా వీళ్ళు ఇంతే వినరు. పసిబిడ్డలు కాబట్టి ఏదో కొంచెం హెల్ప్ చేద్దాం, మనకెందుకు, కొంచెం మనం హెల్ప్ చేస్తే కొంత అంత పిల్లలు అయితే వాళ్ళ దారి వాళ్ళే చూసుకుంటారు అన్న ఒక కమిట్మెంట్ తోటి చాలా మంది అమ్మమ్మలు తాతయ్యలు ఉంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ మాట వినే స్థితి దాటిపోవట్లే కదా డివోర్స్ అయిపోతున్నాయి. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లల గురించి ఎంతవరకు ఆలోచించగలరు? ఇంకా మన శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే మనకి పుట్టిన పిల్లల గురించి మనం ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఎదుగుదల, వాళ్ళ ఫ్యూచరు ఇంతవరకే మనం ఆలోచించగలుగుతాం. ఇంకా వాళ్ళ పిల్లల గురించి ఆలోచించే టైము, శక్తి, ఓపిక వాళ్ళకి ఉండవు. కాబట్టి అది అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. శాస్త్రాలు ఇప్పటివి కాదు, ఏనాటివో. ఇప్పుడు మీరు నేను రాసినవి కూడా కాదు, ఏనాటివో ఆ శాస్త్రాలు. కాబట్టి శాస్త్రాలు ఏనాటివో అయినా కూడా ఆ సమాజ పరిస్థితులు అప్పట్లో బాగున్నాయి కాబట్టి తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వడము, పిల్లల ఎదుగుదలకి వాళ్ళు తోడ్పడటం అనేది జరిగింది. ఇప్పుడున్న సమాజ స్థితుల ప్రకారము, పిల్లల యొక్క మెంటాలిటీల ప్రకారము తల్లిదండ్రులు కూడా పెద్దగా మీద వేసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎక్కడో రేర్గా ఉన్నాయి ఆ కేసులు. కాబట్టి ఆలోచించుకోవాల్సింది ఎవరంటే జంటలు, మనం ఏం చేసినా మన జన్మనిచ్చిన పిల్లల జీవితాలు పాడైపోతాయి. ఇది ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా జీవే కదా, వాళ్ళ బొమ్మలు కాదు. వాళ్ళు ఏడ్చినా, వాళ్ళకి దెబ్బ తగిలినా తల్లిదండ్రులు ఎంతో బాధపడాలి. ఇప్పుడు అవేం పట్టించుకోవట్లే. పలానా వాడికి పుట్టాడు కాబట్టి నాకేంటి, వాడికి వీడు పుట్టడం వల్ల వీడి మీద ఈమెకు ద్వేషం పెరుగుతుంది, వాడి వల్ల ఈ పాప బాబు పుట్టారు, నా జీవితానికి అడ్డం అయిపోయింది అని ఒక కోపం ఇదిలో ఉంటున్నారు ఇప్పుడు. అంటే మానవతా విలువలు కానీ, ప్రేమలు, బంధాలు కానీ వీళ్ళకి పనిచేయటం లేదు. అలాంటప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, పిల్లల్ని కనకండి. అవి బొమ్మలు కాదు. మీకు అంతగా ముద్దు మురిపాలు చూసుకోవాలంటే ఆ సైజు, పెద్ద సైజు బొమ్మలు దొరుకుతాయి. ఆ బొమ్మలు తెచ్చి మీరు ముద్దు చేసుకోండి, అంతవరకే. ఒక బిడ్డకి జన్మని ఇవ్వకండి. ఎందుకంటే అది శారీరకంగా, మానసికంగా వాళ్ళు చాలా చాలా నరకయాతన అనుభవిస్తారు. వాళ్ళు మానసికంగా ఎదగలేరు. వాళ్ళు ఫిజికల్గా ఎదగటానికి పరిస్థితులు ఏవి వాళ్ళకి అనుకూలంగా ఉండవు. వాళ్ళు ఎలా సమాజంలో రేపొద్దున పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ఏ రకంగా తయారవుతారు. కాబట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళు మంచివాడిగా తయారవుతాడా, ఒక చెడ్డవాడికి, ఒక క్రిమినల్గా తయారవుతాడా, ఒక దొంగగా తయారవుతాడా, ఒక ప్రేమాభిమానాలు లేని ఒక రాయిలాగా తయారవుతాడా? ఇదంతా కూడా ఎవరు చేసిన తప్పు? వీళ్ళు చేసిన తప్పు. వీళ్ళు పెళ్లికి ముందు గట్టిగా ఆలోచించుకోవాలి. ఇష్టపడ్డాను, పెళ్లికి తర్వాత మైనస్లు ఉంటే కూడా నేను యాక్సెప్ట్ చేయగలగాలి, చెయ్యాలి, చేస్తాను
అని గట్టిగా వీళ్ళు సంకల్పించుకున్న తర్వాతే పెళ్లి చేసుకోమని నేను చెప్తున్నాను. ఇప్పుడు మోడర్న్ డేస్ ఎన్నో మారిపోయినాయి, రకరకాల పద్ధతులు వచ్చేసినాయి. ఏ పద్ధతి ఎలా ఉన్నా సరే పెళ్లి చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి బిఫోర్ దట్ బాగా ఆలోచించుకోమని నేను చెప్తున్నాను. ఇది నేను ఇచ్చే మెసేజ్. ఓకే మ్యామ్, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.